మీద నడకగా ఉండే అన్నాడీఎంకే కూటమి అంటే ఎన్డీఏ కూటమి వైపు పోకుండా ఇటువైపు ఈ చిన్న చిత్ర పార్టీల వైపు పోవడం, అవకాశవాద పార్టీ కాంగ్రెస్ నుంచి ఇటువైపు 5 రావడం, ఇవన్నీ చూస్తే సర్వరం అయితే నాకు వస్తున్నాను. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చింది ఏమిటి? ఇవాళ డిఎంకే వ్యతిరేకంగా ఇటు పక్కన అన్నాడీఎంకే కూటమి అంటే ఎన్డీఏ కూటమికి అట్లాగే విజయ్కి ప్రత్యేక మెజార్టీ ఇచ్చారు. ఇద్దరికి కలిపితే 160 దాకా వస్తాయి. అటువంటిప్పుడు ప్రజా వ్యతిరేక ప్రజలు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరికి అనుకూలంగా ఉన్నారు చూడకుండా ఏదో సిద్ధాంతం అని, అదే రాజకీయ శత్రువు, ఇదే సైకాట్రిక్ శత్రువు అని చెప్పి ఈ చెత్తపిచ్చలు పడుతూ ఇట్లాంటి పరిస్థితి తానే కూడా చెప్తున్నారు. చాలా మంది గవర్నర్ ఎదుర్కొంటున్నారు. గవర్నర్ దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఒక రకంగా ప్రీపోల్ కూటమి లేదు కదా అక్కడ, అంటే వీళ్ళందరూ ఎవరికి వాళ్ళే ఉన్నారు కదా. ప్రీపోల్ కూటమి మెజార్టీ లేదు. తర్వాత ఏదైతే సింగిల్ మెజార్టీ పార్టీ, రెండో సింగిల్ మెజార్టీ పార్టీ సార్ బొమ్మాయి కేసులో అది ఇస్తారు. సింగిల్ మెజార్టీ పార్టీ తర్వాత పోస్ట్ పోల్ కూటమి అంటే ఉదాహరణకి 5 వచ్చి డిఎంకే ఉన్న వాళ్ళు వచ్చిపోయింది, డిఎంకే కూటమి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిపోయింది. ఇది పోస్ట్ పోల్ కూటమి అంట. కనుక పోస్ట్ పోల్ కూటమి పూర్తి కాలే కదా. 5 వస్తే మహా అంటే 2107 + 5 12 అయింది. కనుక చివరి ఆప్షన్ ఏంటంటే ఎవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయని పరిస్థితి అసెంబ్లీ చుట్టూ చేతులు పంపడం. అట్లా అసెంబ్లీ ఉంటుంది, ఎమ్మెల్యేలు ఉంటారు, జీతాలు తీసుకుంటారు, సమావేశాలు ఉండవు. అది ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడుతుందో అక్కడి నుంచి సమావేశం జరుగుతుంది. ఇది 4వ ఆప్షన్. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో అయినా, అంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన దాంతో పాటు పూజ కమిషన్ అయినా, అట్లాగే సర్కారీ కమిషన్ అయినా కొన్ని మార్గదర్శకాలు దీనికి ఇస్తుంది. ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఎట్లా ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవద్దు అనేది గవర్నర్ ఇష్టం. ఇక్కడ గవర్నర్, అక్కడ అయితే రామ్మోహన్ గారు ఒక్కటి మిమ్మల్ని అడగాలి. మీరు చెప్పండి, మీకున్న ఎక్స్పీరియన్స్లో అక్కడ ఉన్న పరిస్థితుల్లో విజయ్ స్టార్టింగ్లోనే తప్పటడుగు వేశారు అనుకోవచ్చు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ 5ను సపోర్ట్ ఇచ్చిందో 5 పేర్లను కలుపుకుని వెళ్ళి ఆయన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో గవర్నర్ పిలిచేంత వరకు వేచి చూస్తే బాగుండేదా? ఎవరైతే సింగిల్గా మీరు వస్తారో మీరు రండి అని గవర్నరే అవకాశం కల్పిస్తే ఇన్ని బాధలు ఉండేవి కాదేమో. ఆయన డైరెక్ట్గా వెళ్ళటం ఎలా అంటారు? తొందరపాటు. ఇప్పుడు మొత్తం 3 సార్లు అంటే ఎప్పుడు అత్యవసర మెజార్టీతో పోతున్నారు. మొట్టమొదటి తన 107 మంది సభ్యుల సంతకాలతో పోయిండు మొట్టమొదటి. అసలు ఒక రకంగా చెప్పాలంటే మొదలు తన పార్టీలో తన మన ఏమంటారు పార్లమెంట్ మీటింగ్ లో తనకు తాను ఎన్నిక వస్తుంది. తను ఎన్నుకుంది ఎవరు? తనంత తాను నేను ఒక్కడిని ఎన్నికైనా మిగతా అందరూ చెప్పినట్టు వింటామన్నట్టే కదా. అసలు అసెంబ్లీ సభ్యులు అందరూ సమావేశం పెట్టి తనను ఎన్నుకోవాలి, ఒకరు ప్రపోజ్ చేయాలి, ఒకరు బలపరచాలి, ఎన్నుకోవాలి. అది ఇక్కడ జరగడే ఇస్తుంది, ఆ మీటింగే జరగదు. డైరెక్ట్ తానే పోయింది మొట్టమొదటి తొందరపాటానికి 107 సీట్లను సమర్పించాను. తర్వాత సరిపోవు కదా, 118 కావాలి కదా అంటే 118 దాకా ఆగాలి కదా. రెండోసారి సంగ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ చక్కగా మద్దతు ఆ 105 కలుపుకొని మరోసారి వెళ్ళలేదు. మూడోసారి నిన్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చాలా ఆలోచించి చేసి ఆ 2 ఉభయ కమ్యూనిస్ట్ 4 వచ్చిన తర్వాత అప్పుడు కూడా 2 తక్కువ ఉంటాయని తెలుసు కదా. 3వ లేఖ కూడా వస్తే కనీసం లేఖలో ఏముందో కూడా చూడకుండా ఆ లేఖ చాలా అంబిగ్యూటీ ఉన్నది. ఏమున్నది? ఏ పార్టీని మీరు పిలుస్తారో, ఏ వ్యక్తిని పిలుస్తారో ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తాం అంటే ఎట్లా ఉందంటే ఏదో సినిమాలో నీకు ఎంత ఉంది, అంత ఆడపిల్లలకి అంటే ఎంత ఉంది అంటే ఎంత ఉంటే అంతే అంటారు. అట్లా ఉన్నది. అట్లా ఇచ్చేసారు. చూస్తుంది కదా. అందుకని ఏమంటారు అంటే ఇది అంతా అపరిపక్వ రాజకీయం అంటున్నారు. ఎందుకంటే అప్రజాతంగా మెజార్టీ ఇచ్చారు, చాలా మంచిగా ఆదరించారు. ప్రజలు ఆదరణను కొంచెం తొందరపడకుండా కొంచెం నీరస్పట్టుకొని తీసుకుంటే బాగుండేది. నేను చెప్తున్నాను. 4 పార్టీలు, 2 జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలు ఇవాళ తన కురుక్షేత్రంలో పద్మవ్యూహంలో అభిమన్యుడి లాగా ఆయన మారిపోయినట్టు. అభిమన్యుడికి దొరకడం తెలుసు, అంటే ప్రజల్లో గెలవడం తెలిసింది. కానీ లోపలికి పోయిన తర్వాత ఇంతమంది చుట్టుముడితే ఏమైతే తెలియదు, బయటకు రావడం తెలుస్తుంది. అయితే రామ్మోహన్ గారు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదో ఒక తంటాలు పడి పార్టీ ఫామ్ చేసినప్పటికీ కూడా సుహృదమైన వాతావరణంలో మీరన్నట్టు అన్నాడీఎంకేతో వెళితే ఆయనకి లాంగ్ లైఫ్ ఉండేది 5 ఏళ్ల పాటు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫామ్ చేసినా కూడా దినదినగండంగా ఉండే అవకాశం ఉందంటారా? నేను 3 రోజులు చెప్తున్నాను. దినదినగండా 9 ఓడిపోయే ముక్కు అంటున్నాడు. అంటే ఆయన పద్ధతి కలిసి లేదు. ఉదాహరణ చెప్తాను. ఈ 4 పార్టీలు ఎట్లా ప్రయోగం చేస్తూ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పేరు చెప్తే బాగుండదు. లైవ్ మాట్లాడుకుంటూ రామ్మోహన్ రావు గారు ఏం లేదు, ఇక్కడ మేము ఆయన అన్నాడీఎంకే అంటే ఎన్డీఏ కూటమి వైపు, ఎన్డీఏ కూటమి పేరు కానీ బీజేపీ ఒక్కడే ఎమ్మెల్యే కదా. కనుక అటు మొగ్గకుండా చూడడానికి మేము కావాలని చికెన్ లాగా అర్థం వచ్చి కూర్చున్నాము. తలుపు కూర్చొనే కూర్చున్నాడు. ఆయన పిలవలేదు. ఎవరిని మద్దతు అడగలేదు. ఇష్టమైన తనంత సింగిల్ మెజార్టీ నార్త్ ఈస్ట్ పార్టీ అని పోయి నన్ను పిలువమని సౌదనమ్మ పోయింది కదా. ఆయన ఆపడానికి కారణం చెప్తా, గవర్నర్ ఆపడానికి వేరే కారణం చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే పోయే ముందే వీళ్ళందరినీ కలుపుకోలేదు ఉండే కూడా రాహుల్ గాంధీ కూడా ఎవరికి ఇచ్చేకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు మద్దతు ఇస్తున్నాం అన్నాడు.
ఎక్కడా కూడా ఏఐసిసి ప్రకటన చేయాలి. ఇప్పుడు చూడండి మీరు, ఖర్గే గారు కదా ఏఐసిసి ప్రెసిడెంట్, రాహుల్ గాంధీ కాదు కదా, ఆయన ప్రకటన చేయలేదు. కిందికి వస్తే ఇక్కడ కింద కూడా టీపీసీసీ వాళ్ళు ప్రకటన చేయలేదు, తమిళనాడు పిసిసి వాళ్ళు ప్రకటన చేయలేదు. 5 సంతకాలు పెట్టేసి 5 సంతకాలు చెల్లయా తర్వాత సరే సంతకాలు పెట్టండి చెల్తాయి అంటే ఏమన్నట్టు అంటే అన్నాడీఎంకే ఈ కూటమి వైపు పోకుండా నిరోధించడానికి మాత్రమే అడ్డంగా కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నాటకమాడింది. మిత్ర ద్రోహం ఒకటి నెంబర్ 1. డిఎంకేతో కలిసి ఉంటే నిజంగా చెప్పాలంటే కేజ్రీవాల్ కానీ, మమతా బెనర్జీ కానీ, ఇప్పటిదాకా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అస్సలు వస్తలేదు. గట్టిగా మాట్లాడితే కూటమి నాయకత్వం ద్వైయోలు కానీ అంటున్నారు. వాళ్ళు పరస్పరం పోటీ చేస్తున్నారు. మన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏమన్నా అవకాశం ఉందంటే రామ్మోహన్ గారు లాస్ట్ మినిట్ లో ఏమన్నా విజయ్ ఏమన్నా యూటర్న్ తీసుకుని, అలా కాదు, యూటర్న్ ఏదైనా తీసుకుని కాంగ్రెస్ మాకు అవసరం లేదు అన్నాడీఎంకే అయితే వెళతామని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఒక మాట నాకు 2 నిమిషాలు ఉంటాయండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ముందు చేయాల్సిన పని కదా. ఇప్పుడు మనము పచ్చడి అన్నము, తర్వాత కూర, తర్వాత చారు, తర్వాత పెరగాలని తిన్నాడు, మొదటి పెరగాలని తిన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? పైనుంచి ఇంకో రకంగా పెట్టాలి కదా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఒక 2 నిమిషాలు టైం నేను చెప్తాను, సిరిసిలో చెప్తాను, తర్వాత మిత్రులందరూ మాట్లాడతాను. నేనేమంటున్నానంటే మొదటి కాంగ్రెస్ పార్టీ ద్రోహి ఈయన, రెండో ఒక ద్రోహి ఎవరంటే డిఎంకే అంటున్నాను. డిఎంకే ఎందుకు అంటున్నాను అంటే డిఎంకే స్మైల్ విలన్ అంటున్నాడు. మనకి చాలా హుందా కనపడుతున్నాడు. ఓడిపోయిన నియోజకవర్గానికి పోయి పర్యటించి వచ్చాడు స్టాలిన్. 2 మాటలు అన్నారు, కీలకంగా 2 మాటలు గుర్తుంచుకోవాలి లక్షణం అంట. ఒకటేమో 6 నెలలకు టైం ఇస్తాం వాళ్ళకన్నారు అనుకుంటూ ఏమంటున్నాడు, వెంటనే పిలవండి తొందరగా పిలవండి అని గవర్నర్ విమర్శిస్తున్నాడు. అంటే పిలిస్తే ఆయన ఉద్దేశం ఏంటంటే పిలిచి 3 రోజుల్లో ప్రభుత్వం పడిపోతుంది. గతంలో అజిత్ పవారు, దేవేంద్ర ఫడ్నవీస్, అట్లాగే యడ్యూరప్ప, ఇక 100 ఉదాహరణలు చెప్తారు. ఆఖరికి మనకు 13 వాజ్పేయి గారి ప్రభుత్వం పడిపోయింది కదా. బల నిరూపణ ఎట్లా కాదు, నా చేతిలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఐ సిపిఎం అట్లాగే 4 ఉన్నారు, ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ బయటకు పోయింది కనుక నా చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి ఏమంటున్నాడు, 6 నెలలు టైం ఇస్తాను. 6 నెలలు టైం ఎట్లా అన్నట్టు? ఒకటేమో తొందరగా పిలువమని అంటున్నాడు. 3 రోజులు ప్రభుత్వం ఏర్పాటు. ఇప్పుడే ఇంత గందరగోళం జరుగుతుంది కదా, అప్పుడు ఇంకా గందరగోళం కదా. ముఖ్యమంత్రి భవన స్వీకారం చేస్తాడు. ఆయన సొంత భార్యనే విడాకులు ఇవ్వడానికి 250 కోట్ల రూపాయలు ఇచ్చిದ್ದಾರೆ. డబ్బు ఉన్నది, ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఒక మాట దీంతో పూర్తి మిగతా అంతా కమిటీ వాళ్ళు తర్వాత ఏమంటున్నా అంటే ఇది ఒకటి స్టాలిన్ ఏంటంటే తన అనుమతితోనే వాళ్ళు పోతున్నారు. సిపిఐ సిపిఎం కూడా ఎవరిని అడిగింది అంటున్నారు, కానీ వాళ్ళు కూడా ఏమన్నారు, మేము సంప్రదించి మా మిత్రపక్షంగా ఉన్నారు. అంటే కాంగ్రెస్ మిత్రద్రోహం చేసింది, వీళ్ళు మిత్రపక్షంగా ఉన్నారు. ఆ తర్వాత మిగతా ఈ 4 వచ్చారు, మిగతా 4 ఆయన చేతిలో ఉన్నారు. అంటే తారాలు ఆయన చేతిలో ఉంచుకుంటారు. అంటే ఒకవేళ ప్రమాణ స్వీకారం తొందరపడి చేయిస్తేనేమో పడకూడదా, లేదు 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చిన పెట్టవచ్చు కదా, అప్పుడు ఆ చేతిలో ఉంటాయి అంటున్నారు. అందుకని దానిని జాగ్రత్తగా అడుగులేస్తూ ప్రజల ఆగ్రహాన్ని ఇప్పక్కన అందించుకో ప్రయత్నం చేస్తారు. ప్రజల ఆగ్రహం ఎట్లుంది, డిఎంకే కలిస్తే రేపు పొద్దున ప్రజలు వీధిలోకి వస్తారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు జరిగిన అన్యాయం నాలాంటి వాళ్ళ యువకుడిని మొత్తం రోజు వచ్చారు. ఆ పార్టీతో సంబంధం లేదు, ఎందుకంటే నేను వీటిలో ఉండేవాడిని. అటువంటి అందరం వచ్చినాం. ఇప్పుడు కూడా ప్రజలు తిరగబడతారనే దానికి ఇటువంటి నాటకం ఇంకోటి వస్తున్నారు. ఇటు బీజేపీలు ఏంటంటే ఎట్లా చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం, ఇవాళకప్పుడు రేపు మాదికే వస్తాడని వాళ్ళు అనుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే బీజేపీ కనుక కాషాయీకరణలో భాగంగా 22 రాష్ట్రాలు నాకున్నాయి. ఇంకా 23 రాష్ట్రం కూడా తమిళనాడు కూడా కాషాయానికి కాకపోతే రేపని బీజేపీ చూస్తున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేని తీసే ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా గట్టిగా, అంటే ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యేలను వాళ్ళు కాపాడుకుంటున్నారు. దక్షిణాకాలం ఈ సిరిసిల్ల ఈ చౌరస్తాలో, ఈ రాజకీయ చౌరస్తాలో నిలబడ్డాడు. ఆయన మొట్టమొదటి తప్పు చేసిందేమో మొదలు పోవడం, రెండవదేమో సగం మంది పోవడం, మూడవదేమో ఇంకా తక్కువగా పోవడం. ఇప్పుడు ఉక్కు బిగిస్తున్నది, ఒక్కరికొక్కరు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసుకుంటూ రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈయన తినదనగండా నూరెళ్ళాల్సి అవుతుంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే అందుకని ఆ గవర్నర్ గారు స్పష్టంగా చెప్తున్నాడు, కనీసం మెజార్టీ నిరూపించుకునే అవకాశం ఫ్లోర్లోనే చేయండి, కానీ సంతకాలను తీసుకురాంటున్నారు కదా, ఆ సపోర్ట్ అవసరం ఉంది. సంతకాలు తీసుకొని వస్తే కనీసం దానికి కట్టుబడనే ఈయన ప్రభుత్వాన్ని మొదటిసారిని గెలిపిస్తారంట. ఒక 6 నెలలు తప్పనిసరి ముఖ్యమంత్రి ఉంటాడు కదా, కానీ ఆయన ముందు సవాళ్లు తర్వాత మాట్లాడుతున్న సవాళ్లు ఉన్నాయి. అట్లాగే ఆయన ప్రభుత్వం నిలబడాలంటే ఒకటే ఒక మార్గం, నిజాయితీగా అవినీతి రహిత పాలన కనుక తాను అందిస్తే 6 నెలల తర్వాత ఆ ప్రభుత్వాన్ని తీసేస్తే ప్రజల ఆగ్రహం వస్తుంది. తప్పనిసరి మళ్ళీ అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎన్టీ రామారావు గారు రెండోసారి ఎన్నికలు పోయినట్టు 85 ఎన్నికలు పోయినట్టు అది జరుగుతున్నాడు. ఈ ఒక ఓపిక బట్టి అనుభవంతో కొన్ని సలహాలు తీసుకుంటే ఇదే ముందు అవకాశం ఉంది. రాత్రి సస్పెన్స్ చూస్తే, తమిళ సస్పెన్స్ చూస్తే, సినిమా థ్రిల్లర్ ను తలపించి అనుభవ రాహిత్యంతోనే ఈ పని చేస్తున్నాడు. ఇప్పటికీ ఆయన సలహా ఏంటంటే
అన్నాడీఎంకే కూటమితో కలిస్తే వీళ్ళు ఒక 47 మంది, అంటే కూటమి ఎంత కలిసి ఇంకెక్కువ మంది ఉన్నారు, 47 మంది వీళ్ళు ఒక 107 మంది కలిస్తే బ్రహ్మాండమైన 160 మెజార్టీతో 5 ఏళ్ళు పరిపాలిస్తాడు. అప్పుడు మోడీతో మంచి సంబంధాలు ఉంటాయి. నేను వాళ్ళ పట్టుకుని సంబంధం లేదు నాకు. కానీ ఏమంటున్నానంటే ఒక ప్రభుత్వ సుస్థిరమైన ప్రభుత్వం అయిపోతే ప్రజల వ్యతిరేకత చూపించి వీళ్ళకి మద్దతు ఇచ్చారు అన్నాడీఎంకే వీళ్ళకి. కానీ కనుక ప్రజల వ్యతిరేకంగా ఉన్న దాన్ని ఓట్లు ఏవైతున్నాయో ఈ 2 కూటమిలు పడ్డాయి, విజయ్కి అన్నాడీఎంకే. కనుక వీళ్ళని కలుపుకోవడం బెస్ట్. ఆ 8 మంది నమ్మక ద్రోహం చేస్తారంటున్నాను. మీ అభిప్రాయం అర్థమైంది. మనం ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు, నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉన్నట్టు చూడండి మీ వాయిస్. లక్ష్మీనాథ్ గారు. ఎస్ ఏంటి రమేష్ గారు, విజయ్ యొక్క అప్రతిహాస విజయంలో మీ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. ఒక్కసారి బొమ్మ పట్టుకుంటేనే మరి ఇంత రేంజ్లో గెలిచారు, సింగిల్గా వెళ్ళారని, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆ మాత్రం చేయలేకపోయారని వైసీపీ నేతలు మాట్లాడడాన్ని ఏ రకంగా చూడాలి? సార్, ఇప్పుడు ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ పార్టీలో ఉన్న పెద్ద నాయకుల్లో కానీ ఎవరు కూడా విజయ్ గారి యొక్క గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి మూలంగానే సాధ్యమైందని చెప్పి మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఏంటంటే సోషల్ మీడియాలో మాకున్న సోషల్ మీడియా మెయిన్ పార్టీ హ్యాండ్లర్స్ లో కూడా ఎక్కడా రాలేదు. కానీ మా సోషల్ మీడియా కొంతమంది ఉత్సాహంగా విజయ్ అభిమానులు కానీ వాళ్ళు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు విజయ్ గారి అభిమానులు ఎవరైతే ఒకే వ్యక్తిగా ఉంటారో వాళ్ళు విజయ్ గారి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకోవడం కారణంగా జరిగిందని చెప్పి ఉత్సాహంగా పోస్టులు పెట్టారు. దాన్ని పట్టుకుని ఈ రోజున మేమేదో జగన్మోహన్ రెడ్డి గారి కారణంగానే విజయ్ గారి గెలుపు సాధ్యమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది అన్నట్లుగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు. కొన్ని ఏరియాలో కేకులు కూడా కట్ చేసి విజయ్ గారి బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పక్కన పెట్టి అభిమానులు చూసారా? చూసాను చాలా చోట్ల జగన్ గారి ఫోటోతోటి విజయ్ గారి ఫోటోతోటి ఫ్లెక్సీలు కట్టిన చాలా చోట్ల కూడా ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయ్ గారి సినిమాలు రిలీజ్ అవ్వడం జరిగింది. గతం నుంచి ఆయన యాక్టర్ గా ఇక్కడ ఆయన అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి ఎవరైతే జగన్ గారి అభిమానులు విజయ్ గారి అభిమానులు ఒకళ్ళుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయ్ గారి గెలుపును సంబరాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతోటి విజయ్ గారి ఫోటోతోటి ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. అక్కడెక్కడో దాకా ఎందుకు సార్, గతంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళు పవన్ అన్నను అభిమానిస్తాం, జగన్ అన్నకు ఓటేస్తాం అని చెప్పి గతంలో ఫ్లెక్సీలు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆ రోజున ఇటువంటి చర్చ ఎక్కడా చెప్పలా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయంలో ఎన్నోసార్లు మాట్లాడారు. నా అభిమానులుగా ఉంటున్నారు, పక్క పార్టీలకు ఓటేస్తున్నారు, అలా కాదు నా అభిమానులుగా ఉన్న వాళ్ళందరూ నాకు ఓటు వేస్తే నేను గెలిచేవాడిని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా విజయ్ గారు ఇక్కడ సినీ నటుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన సినీ నటుడిగా అభిమానులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కూడా ఉన్నారు కాబట్టి ఆ అభిమానులు ఒకళ్ళే కాబట్టి వీళ్ళు ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. ఆ ఉత్సాహంలో సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేయడం జరిగింది. అయితే రమేష్ గారు, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు విజయ్ పరిస్థితి ఏంటంటారు తమిళనాడులో? మీరు రానున్న రోజుల్లో బీఆర్ఎస్తో మీ పాత ఫ్రెండ్ బీఆర్ఎస్ కావచ్చు, టీవీకేతో కావచ్చు పొత్తులు పెట్టుకుని కేంద్రంగా ఏమైనా చక్రం తిప్పబోతున్నారా? ఎన్డీఏకి ఏమైనా వ్యతిరేకంగా వెళ్ళబోతున్నారా మోడీ గారికి వ్యతిరేకంగా? రాష్ట్రానికి కాదు సార్, రాష్ట్రానికి గతంలో మీరు ప్రత్యేక హోదా తెప్పిస్తామని అన్నారు కదా. ప్రత్యేక హోదా తెస్తానికి టీవీకేతో కానీ పక్కనున్న బీఆర్ఎస్తో కానీ పొత్తులో వెళ్ళి నరేంద్ర మోడీ మీద కానీ ఎన్డీఏ మీద కానీ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందంటారా? సరే, ఎప్పుడో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, మేము కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పడం జరిగింది. అలాగే మీరు ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు, ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం